రాష్ట్రంలో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని కూడా లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. స్లీపర్ సెల్స్, తీవ్రవాద సానుభూతి పరుల ఉనికిని గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని తెలిపారు. గుంటూరుతో పాటు ఇతర జిల్లాల్లోని రోహింగ్యాల ఉనికిలపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. జాతీయ భద్రత, ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్త అవసరమంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించినటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో యుద్ధ వాతావరణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎప్పటికప్పుడు ఉగ్రవాద కదలికలను గమనించాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇద్దరికి కూడా లేఖలు రాయడం జరిగింది. ఏదైతే ఉన్నటువంటి ఈ వాతావరణాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ ఇటు అప్రమత్తం చేయాలనేటువంటి రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అందరూ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో నెలకొంటున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అటు కేంద్రంతోనూ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా గవర్నర్ కు కూడా వివరించేటువంటి ప్రయత్నం అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించి కానీ ఏదైనా అనుమానాస్పద పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే అటు అధికారులకు సూచించినటువంటి పరిస్థితి. ఇటు వాయు మార్గంగాను అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలోనూ ఇటు బోర్డర్లోనూ నిర్వహిస్తున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వీరిని ఎప్పటికప్పుడు అక్కడ అప్రమత్తంగా చేయాలనేటువంటి కేంద్రాన్ని కూడా ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఇటు ఉగ్రదాడులు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవలను అదేవిధంగా త్రివిధ దళాలు నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలను కూడా పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ కార్యక్రమాల పైన ఆయన దృష్టి సారించాలని అటు అధికారులు ఆదేశించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఏదైతే గుంటూరుతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని శాఖ అధికారులకు కూడా పవన్ కళ్యాణ్ సమగ్రమైనటువంటి విషయాలను అటు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో దేశ భద్రత అనేది అన్ని రాష్ట్రాలకు ఉండాల్సినటువంటి బాధ్యత కాబట్టి దీనిపైన అటు అధికారులందరూ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పూర్తిగా కూడా అటు సమర్థవంతంగా అన్ని కూడా నిర్వహించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.